నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన దళిత వర్గ విద్యార్థి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం అందించాలంటూ విన్నపం యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్తూరిబా బాలికల కళాశాల ఏర్పాటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీల సంఘం సమావేశం చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలంటూ పిలుపు మేడ్చల్ జిల్లాలో బీజేపీ నాయకులు భారీ బహిరంగ సభ బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న రాచర్ల మండలం అరవీటికోట గ్రామానికి చెందిన పాముసాని పాండు క్రీడల్లో అత్యంత ప్రతిభ కనపరిచాడు. జిల్లా స్థాయి ప్రతిభ తర్వాత పాండిచేరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అతని సారథ్యంలో జట్టు విజేతగా నిలిచింది. గోవాలో జరిగిన తమిళనాడు జట్టుపై ఆంధ్ర జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పాండవ్ ప్రస్తుతం జాతీయ స్థాయి కబడ్డీ జట్టులో ఆడడానికి స్థానం సంపాదించాడు. కానీ పోటీలో పాల్గొనడానికి పాండుకి పేదరికం అడ్డుగా మారింది. ఢిల్లీకి వెళ్లాలంటే కనీసం 15,000 రూపాయలు లేక బాధపడుతున్నాడు. సహాయం కోసం ఆ క్రీడాకారుడు దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. మేడ్చల్ జిల్లా ఖుద్బుల్లాపూర్లో టీఆర్టీ సెకండ్ లిస్ట్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని తెలంగాణ బీసీ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిఖాన్ డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులని సెకండ్ లిస్ట్ అభ్యర్థులకి కేటాయించాలని అన్నారు. మెరిట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 8,792 పోస్టులు గత ప్రభుత్వ హయాంలో వదిలిన తర్వాత దానికి రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ జరిగింది. అండ్ అభ్యర్థుల పోస్టింగ్లు అనేది కూడా 1:3 పద్ధతిలో ఇవ్వడం అనేది జరిగింది. అండ్ చాలామంది వాళ్ళ పోస్టింగ్లు తీసుకొని హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆ 1:3 పద్ధతి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళ పోస్టింగ్లు తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. అయితే సెకండ్ లిస్ట్ అంటే దాదాపు 0.1 0.2 లేదా 0.3 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయిపోయిన వాళ్ళని సెకండ్ లిస్టుగా తీసుకోవడం జరిగింది. అండ్ ఆ సెకండ్ లిస్ట్ వాళ్ళ అభ్యర్థులు దాదాపు 600 నుంచి 700 మంది వరకు ఉన్నారు. వాళ్ళు రిలిక్వెస్ట్మెంట్ జరిగితే అంటే దాదాపు ఇప్పుడు టీఆర్టీలోనే చూసుకుంటే మీరు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో బోత్ మీడియంస్ ఏవైతే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఐదర్ తెలుగు మీడియం తెలుగు దాదాపు స్కూల్స్లో పాఠశాలలు వస్తే వాళ్ళు అప్లై చేసి వాళ్ళ పోస్టింగ్లు తీసుకుంటే ఆడ ఇంగ్లీష్ మీడియం దాంట్లో ఖాళీలు ఏర్పడి ఉండొచ్చు. లేదా ఖాళీలు ఏర్పడ్డ ఇంగ్లీష్ దాంట్లో వాళ్ళు దానికి తీసేసుకొని తెలుగు మీడియానికి పోస్టింగ్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఈ బోత్ మీడియంస్లో చూసుకుంటే 600 నుంచి 700 పోస్టులు అనేవి దాదాపు మనకు రిక్రూట్మెంట్ జరగాల్సినవి ఉన్నాయి. అండ్ మొన్ననే మీరు చెప్పారు ఉర్దూ మీడియం వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం, వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నాం అని. సో సెకండ్ లిస్ట్ వాళ్ళకు కూడా మీరు వాళ్ళను ఆ లిస్టులో ఎంతమంది ఉంటారో దాదాపు ఒక సేకరణ చేసి 600 నుంచి 700 మంది వరకు దాదాపు ఉంటారని మాకు అఫీషియల్గా న్యూస్ కూడా వచ్చింది. అభ్యర్థులు కూడా పోరాడుతున్నారు, మాకు సెకండ్ లిస్ట్లోనైనా కంపల్సరీ రావాలి అన్నట్లు. అండ్ ప్రభుత్వం మీరు కూడా దాని గురించి ఒక దృష్టి సారిస్తే కంపల్సరీ వాళ్ళకి, ఎందుకంటే దగ్గర వరకు వచ్చిన స్కోప్ ఆ మార్క్స్ దగ్గర వరకు తెచ్చుకొని పోరాడిన వాళ్ళు. శంషాబాద్ మండలంలోని నక్షత్ర విల్లాలో ఇటీవలే దారుణంగా హత్య చేయబడిన దిశ సంస్కరణ సభను కాలనీవాసులు క్లబ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు పాల్గొని దిశ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసలు ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు ఏం బేసిస్ మీద వచ్చారు? అంత అభంశుభం జరిగిన పిల్లకి ఇంత అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? 10 రోజుల నుంచి మేము పోరాడుతున్నాం. మా పిల్లకి అన్యాయం జరిగింది వచ్చి అడగలేదు, పేరెంట్ని వచ్చి అడగలేదు. ఎందుకు అడగలేదు? ఇప్పుడు మాత్రం ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం మోం పెట్టుకుని వచ్చారు? అసలు వాళ్ళు మనుషుల కింద ఉంటారా? ఇట్లా చేసి అమ్మాయిని దారుణంగా హత్య చేసిన వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళకి ఎలా హత్య జరిగిందని న్యాయం కోసం ఎందుకు వస్తున్నారు? వాళ్ళ విలేజ్కి ఎందుకు వెళ్తున్నారు? మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? మేము ఉంటాం, మేము చెప్తాం. మా కామన్ మ్యాన్, ఒక కామన్ గర్ల్ సొసైటీలో బతకడానికి లేకుండా చేశారు. కల్ప్రిట్స్కి ఎందుకు జస్టిస్? We don't want justice for the culprits. We want for the girl. We want justice still to the girl to be given. Let the Human Rights Commission talk.
జగద్గిరిగుట్ట మగ్దూమ్ నగర్ వినాయక మండపం వద్ద డ్రైనేజీ లీకేజీ ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తోంది. మార్గం మధ్యలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీంతో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఉమామహేష్ ఆధ్వర్యంలో మురుగునీటిలో చేపలు పట్టి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, హమీద్, కృష్ణ, స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. చెడిపోయిన మ్యాన్ హోల్లు బాగు చేయాలి, బాగు చేయాలి. చెడిపోయిన మ్యాన్ హోల్లు బాగు చేయాలి, బాగు చేయాలి. చెడిపోయిన మ్యాన్ హోల్లు బాగు చేయాలి, బాగు చేయాలి. ఇరిగిపోయిన మ్యాన్వల్ వెంటనే మ్యాన్వల్ మార్గంలో చెడిపోయిన రోడ్లను బాగు చేయాలని, అదేవిధంగా గత కొన్ని నెలలుగా రోడ్డు పైన నీళ్లు ఇలానే నిలుస్తున్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. గత 2 నెలల క్రితమే అధికారులకు ఇక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినా కానీ అప్పుడు ఏదో తూతూ మంత్రంగా స్పందించి ఇప్పటికీ ఆ సమస్యను అట్లనే పరిష్కరించకపోవడం చాలా వాళ్ళ యొక్క వైఖరి చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ నీళ్లు నిలవడానికి గల కారణాలను, దానికి శాశ్వతంగా నీళ్ళు నిలవకుండా చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వాళ్ళు ఒకవేళ నీటిని ఇక్కడ నిలవకుండా పరిష్కారం తీసుకురాకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ, ఇది 2 రోజుల్లో 3 రోజుల్లో చేయకపోతే ఇక్కడే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఈ సమస్య కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తుంది. రంగారెడ్డి జిల్లా రావిరాల గ్రామంలో కబడ్డీ క్రీడాకారుడు బాట మహేందర్ ఆధ్వర్యంలో స్కూల్ బాలికలకు 1K రన్ నిర్వహించారు. బాలికల్లో మనోధైర్యం నింపడానికే ఈ రన్ నిర్వహించినట్లు పాఠశాల సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మహిళలు స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుంటారని, క్రీడల్లో రాణించడం వల్ల స్పోర్ట్స్ కోటాలో పోలీసు కొలువులు సాధించవచ్చని అన్నారు. మెయిన్ ఇంపార్టెంట్గా ప్రతి ఒక్క ఆడపిల్ల ఏదన్నా క్లిష్ట పరిస్థితిలో తను తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి ప్రతి ఒక్క పెద్ద మనుషులైన రావిరాల వాళ్ళు మళ్ళీ మహేందర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రతి ఒక్క ఆడపిల్ల తన యొక్క ఇబ్బంది నుంచి తను రక్షించుకోవడానికి, తను ఎలా అయితే తనని రక్షించుకోవడానికి తను చేయాల్సిన పోరాటం గురించి ప్రతి ఒక్క పెద్ద మనిషి అయిన రావిరాల వాళ్ళ యొక్క ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా దానికోసం మమ్మల్ని రంగారెడ్డి నుంచి మహేందర్ సార్ గారు ప్రత్యేక పాలనతోటి రప్పించారు. ఇక్కడికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు నా తోటి క్రీడాకారులు వచ్చారు. ప్రతి ఒక్కరూ మహేందర్ సార్ చెప్పినట్లు విని, ఆడపిల్లల్లో ఎవరు దేనికి ఆడవాళ్ళు తక్కువ కాదు, ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళు ముందు ఉంటారు అని చెప్పి మహేందర్ సార్ మళ్ళీ తోటి పెద్ద మనిషి ముందు చూపించిన దృష్టితోటి మనమందరం ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా. రావిరాల్లో జాతీయ స్థాయి పోటీలో ఆడిన బాయ్స్ చాలా మంది ఉన్నారు. మరి గర్ల్స్ కూడా తక్కువ కాదని మరి గర్ల్స్ కూడా తయారు చేయడానికి నేను ఈరోజు 1K రన్నింగ్ పెట్టడం జరిగింది. 1K రన్నింగ్ పెట్టడం వల్ల ఆరోగ్యానికి శారీరకంగా దృఢంగా బాగుంటుంది. ఎందుకంటే మరి రీసెంట్గా ప్రియాంక రెడ్డిది రీసెంట్గా అయింది. అలాంటివి కాకుండా వీళ్ళకు రన్నింగ్ పెట్టి కానిస్టేబుల్ వేసే జాబులు సంపాదించేలా వీళ్ళకు ప్రాక్టీస్ చేయించి అలాంటి దుర్మార్గులకు మరి శిక్ష అమలు చేశారు. ఆ శిక్ష కాకుండా ఇంకా తొందరగా చేస్తుంది, ఇంకా బాగుంటుంది. చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం మరి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దానికి మరి ఎవరో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించారు. కానిస్టేబుల్స్ కానీ గ్రామ పెద్దలు అన్ని యూత్లు పార్టిసిపేట్ చేశారు. మరి రావిరాలో ఉన్నటువంటి అన్ని యూత్ల బ్లెస్సెస్ తోటి రావిరాలతో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సాధిస్తున్నాను. మరి రావిరాల గ్రామ పెద్దలు అన్ని యూత్లు నాకు బ్లెస్సెస్ కావాలని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ వచ్చినటువంటి ఛానల్ వారికి ప్రత్యేకంగా. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలం మాల్యాల గ్రామంలో కస్తూరిబా బాలికల కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణానికి 2,05,00,000 రూపాయల నిధులను కేటాయించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ గురుకులలో చదువుకునే బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, అధికారులు, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కిలికన్ మొత్తం ఫేస్ పోతున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ప్రతి విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి పోటీ పడే దిశగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాంట్లో భాగంగా బాలికలకి ప్రాధాన్యత ఇవ్వాలనే దాంట్లో భాగంగా ఈరోజు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం, అందులో ప్రతి బాలికను కూడా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు చేస్తున్న కార్యక్రమంలో ఈరోజు మన ఆలేరు నియోజకవర్గంలో సునీతా మహేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో వారి ఆధ్వర్యంలో ఈరోజు కస్తూర్బా గురుకుల పాఠశాలకి కాలేజ్ బిల్డింగ్ ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. పోయిన సంవత్సరం కస్తూర్బా గురుకుల పాఠశాలకి 167 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది బిల్డింగ్స్ కి కావచ్చు, ల్యాబ్స్ కి కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ కి కావచ్చు, రిపేర్స్ కి కావచ్చు. 167 కోట్ల వర్క్లలో ఈరోజు ఇది ఒక 2 కోట్ల చేంజ్ అమౌంట్ ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. పాఠశాలలు కస్తూర్బా గురుకుల పాఠశాలన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 475 పాఠశాలలు ఈరోజు రాష్ట్రంలో రన్ అవుతా ఉన్నాయి. 88 పాఠశాలల్లో అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు 110 స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియంతో కూడా ఈరోజు బోధించడం జరుగుతూ ఉంది. ప్రతి విద్యార్థి కూడా ఈరోజు నాణ్యమైన విద్య అందించాలని దాంట్లో భాగంగా చేస్తున్న స్టెప్స్ అని కూడా ఒకసారి తెలియజేస్తుంది. ఇదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలను కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. విషయం కోర్టులో ఉందని తెలుసు. మేమందరం కూడా ప్రధానంగా ఆకాంక్షిస్తున్నాం, నమ్ముతున్నాం. అంటే ఖచ్చితంగా ఆ నిందితుడికి శిక్ష పడాలని, అది కూడా కఠినమైన శిక్ష ఉండాలని కోర్టు మీద నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా అది న్యాయం జరుగుతుంది, శిక్ష పడుతుంది. ఓకే మేడం. ఫోటో దిగమ్మ. ఈ అమ్మాయికి ఇవ్వాలి, మళ్ళీ నేను ఫోటో ఊకుంటారు మేడం, స్కూల్ టీచర్స్ పెడతారు. సో దీనిపైన ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఈ పాఠశాలల్లో అవకాశం ఉన్నంత వరకు ఈరోజు 475 పాఠశాలలు ఈరోజు కస్తూర్బా పాఠశాలలు నడుస్తా ఉంటే 110 పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రన్ అవుతా ఉంది. మిగతా వాటిలో అవకాశానికి అనుగుణంగా స్టెప్ వేయమని చెప్తా ఉన్నాం. ఆ విధంగా అక్కడ కూడా ప్రవేశపెట్టడం జరుగుతా ఉంది. దాదాపు 640 కోట్లు ఈ కస్తూర్బా గురుకుల పాఠశాల మీద స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే అమ్మాయిలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, విద్యను మంచి అందిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఈరోజు దేశంలో ఎవరు తీసుకున్న నిర్ణయం గురుకులాల ఏర్పాటు అనేది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చేయడం. పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించాలని ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్క స్టూడెంట్ మీద ₹1,00,000 ఖర్చు అయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఈరోజు గురుకులాలు ఒక మంచి ఫలితాలు ఇస్తా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళి వచ్చి కూడా ఈరోజు గురుకులాలలో చేరుతున్న సందర్భాన్ని మనం గమనించాలని కోరుతా ఉన్నాం. ఇవన్నీ ఒక్కొక్క అడుగు వేస్తా ఉంటే
ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే మన రాష్ట్రంలో చదువుతున్నారో ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడే దిశగా తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని అందరినీ కోరుతూ. ఇదే కాకుండా గవర్నమెంట్స్ విజిట్ చేస్తే అక్కడ పనిచేస్తున్న టీచర్స్ కి ధైర్యంగా ఉంటుంది, మీ పిల్లలకి కూడా ధైర్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పేరెంట్స్ ప్రతి పిల్లలతోని మీ పిల్లలతో ఒక 2-3 గంటలు గడపండి అని ఏ విధంగా చెప్తున్నారో ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీ స్కూల్ కి టైం ఇవ్వండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న పిల్లలకి వేరే సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుండి చొరవ తీసుకుంటే ఎట్లుంటుందో ఆలోచించండి. అందరం తప్పకుండా ఆలోచిస్తాము. మీరు చేస్తున్న ఆ పనిని అభినందిస్తూ ప్రభుత్వం నుండి తప్పకుండా ఆలోచిద్దాము. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం చేస్తూ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినారు, మీకు చాలా 2-3 మాటలు చెప్పినారు, చాలా స్వీట్ గా చెప్పినారు. చదువుకుంటున్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కాన్ఫిడెంట్ అని లూజ్ కావద్దని. ఎందుకంటే వస్తా ఉంటాయి. చదువుకుంటున్నప్పుడు సబ్జెక్ట్ అర్థం కాకపోతే టీచర్ని మళ్ళీ అడగండి, మళ్ళీ అడిగి అర్థం చేసుకునే దిశలో ప్రయత్నం చేయండి. అదేవిధంగా పిల్లలు అబ్బాయిలు కూడా బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. బయట ఏ అమ్మాయి కనిపించినా మీ అక్క చెల్లెలతో సమానం, మీ అమ్మని చూసుకో, మీ అక్కని చూసుకొని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. సమాజం మారాలని అందరం కోరుకుంటున్నాం. మారాలంటే ఆ మార్పు ముందు మన నుండే రావాలి, మన ఇంటి నుండే స్టార్ట్ కావాలని కోరుతా ఉన్నాను. అమ్మాయిలు జాగ్రత్తగా ఉన్నట్టు అబ్బాయిలు కూడా అదే సంస్కారవంతమైన వాళ్ళుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద ఉంటుందని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రభుత్వం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నా. ఎక్కడో ఒక దగ్గర రెండవ పేరు చిమ్ముల ప్రేమలత ప్యారరం. రెండవ పెద్దమ్మకి ఎందుకు రాలేదు? అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు లేరు కాబట్టి రాలేదు. ఇప్పుడు ఈ చెక్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు నెక్స్ట్ ఆడాపు రేణుక గారు. తర్వాత షాదం రక్మా దేవసాబ్. రక్మా దేవసాబ్. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ డిసెంబర్ 9న నిర్వహించే చలో ఢిల్లీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఏటూరు నాగారం తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బగట్ల నరసింగారావు కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో నిర్వహించే బహిరంగ సభకు 3 ఎంపీలు 3 కేంద్ర మంత్రులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆదివాసీ సంఘాలు, ఉద్యోగాలు 9 తెగల జనాలు మొత్తం బయలుదేరడం తరలి ఢిల్లీకి వెళ్తున్నాం. 3 రోజుల నుంచి బయలుదేరుతున్నాము ఆల్రెడీగా. లంబాడోళ్లకు ఎస్టీ జాబితా నుంచి తొలగించిన ఒకటే నినాదం ఉంది మాకు. రామ్లీల మైదానం ఇలాంటి 3 రోజుల లైన్లు వెహికల్స్, ట్రావెల్స్, మన ట్రైన్లు మొత్తం ఇవాళ బయలుదేరారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం భొడ్మట్పల్లి గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితం అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. అయితే భవనాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. గ్రామంలోని 2 అంగన్వాడీ సెంటర్లు ఒకే చోట ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నారు. మండలంలో కొన్ని అంగన్వాడీ సెంటర్లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయినా భవనాన్ని ప్రారంభించకుండా అందులో ప్రతి సంవత్సరం పత్తిని నిల్వ చేస్తున్నారు. దీంతో ప్రజలు దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చి అడిగినట్టుంటుంది పని వరుస. అయితే వీడికి తెలియని వీడియోలకు వచ్చి అనుకోడు.
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవేలి మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు ఈ పూజలో పాల్గొనే అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేపట్టారు. పూజను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిర్గుట్ట బస్టాప్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. मुख्यमंत्री केसीआर साहब बड़े बड़े बम फेंकते रहते हो, रात में प्लानिंग करते हैं, सवेरे बम फेंक देते हैं। वो उनका एक स्टेटमेंट था कि हर घर को नौकरी, कोई नौजवान बेरोजगार नहीं रहेगा। तो यहाँ पर ऐसे कितने लोग हैं जिनको केसीआर साहब ने नौकरी दी? किसी को नहीं। तो आप सोच सकते हैं, समझ सकते हैं कि तेलंगाना में कैसा मुख्यमंत्री हमें मिला। हमारा दुर्भाग्य है कि भारत देश के मुख्यमंत्रियों को अगर हम देखेंगे, भारत देश के अगर मुख्यमंत्रियों को अगर हम देखेंगे तो पूरे मुख्यमंत्रियों में अगर हम सर्वे करेंगे कि सबसे बड़ा झूठा मुख्यमंत्री कौन है, तो नंबर 1 में हमारे केसीआर साहब, नंबर 1 में हमारे केसीआर साहब आते। क्योंकि इन्होंने जितने भी बातें कही हैं आज तक उन्होंने कोई बात पूरी नहीं की। आपको शायद याद होगा कि जो जनता है, जो गरीब वर्ग के लोग हैं, जो दिन रात मेहनत करते हैं, उनके लिए मुझे कुछ सोचना चाहिए। अगर कोई गरीब, कोई अमीर व्यक्ति को अगर कुछ होता है तो हम कॉर्पोरेट हॉस्पिटल जाते हैं, अगर किसी गरीब व्यक्ति को कुछ होता है तो हम कौन से हॉस्पिटल जाते हैं? गवर्नमेंट हॉस्पिटल। और तेलंगाना के गवर्नमेंट हॉस्पिटल की परिस्थिति आप जानते हैं। तेलंगाना के गवर्नमेंट के हॉस्पिटल की परिस्थिति ये है, अगर अच्छा आदमी भी अगर उस हॉस्पिटल में जाता है तो जिंदा वापस नहीं आता। ये तेलंगाना के हॉस्पिटलों की परिस्थिति है। तो मोदी जी ने सोचा कि भारत देश में कोई गरीब को किसी प्रकार की कोई अगर बीमारी है तो उनके लिए 5 लाख रुपए का। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన దళిత వర్గ విద్యార్థి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం అందించాలంటూ విన్నపం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్తూరిబా బాలికల కళాశాల ఏర్పాటు, భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీల సంఘం సమావేశం, చెలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలంటూ పిలుపు. మేడ్చల్ జిల్లాలో బీజేపీ నాయకులు భారీ బహిరంగ సభ, బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం.